నలుగురు ఉన్నారని నేను ఇమీడియట్ గా షాల్ నా కార్లో ఉన్నది తెప్పించి సన్మానం చేశాను. ఏ గ్రూప్ అమ్మా? నేనేమో నేనేం రికమెండ్ చేస్తా చూడండి. గట్టిగా చదవండి. Each class must be one teacher in primary school level. Then only we can strengthen the school as well as system of education with quality education. Yes, sir. Thank you, sir. Sir, మీ మోటివేషన్ బాగుంది సార్, మీ ఫీడ్బ్యాక్ బాగుంది సార్, మీ ప్రోత్సాహం చాలా బాగుంది మాకు. కానీ ఈ విధంగా అందరూ చేసేసి ప్రైమరీ స్కూల్ నిజంగా చెప్తున్నాం, మిత్రుడు చెప్పాడు మొత్తం డౌన్ చేస్తుంది సార్. ఒక హై స్కూల్లో ఒక సబ్జెక్ట్ టీచర్ లేకపోతే స్కూల్లో ఒక టీచర్ లేకపోతే ఏమంటే డిప్యూటీ చేస్తారు సార్. అదే ప్రైమరీ స్కూల్లో ఒక టీచర్ తక్కువ పట్టించుకోరు సార్. చూడండి ఏది నడిపినట్టు కదా సార్. మా స్కూల్ టీచర్లు కొద్దిగా మీరు సార్ చెప్పింది 100% ఎక్కువ తప్ప సార్. ఏముంది చెప్పాలని చెప్పండి సార్. ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు. Sir, let him complete first. మనం ఫ్రెండ్లీగా మాట్లాడతాం. ఆఫీసర్ని కాదు, మీరు స్టూడెంట్స్ కాదు, నేను టీచర్ని కాదు, మీరు స్టూడెంట్స్ కాదు. ఓకే, ఫ్రెండ్లీగా ఉన్న వాస్తవాన్ని ప్రాక్టికాలిటీ మనం ఓకేనా. నేను చాలా నాకు కంప్లైంట్స్ వస్తాను, టీచర్ వస్తలేదు సార్ అని. నాకు డైరెక్ట్ ఫోన్ వస్తాయి, విలేజర్ నుండి ఫోన్ వస్తాయి, టీచర్ వస్తలేదు సార్. వేరే టీచర్ని పెట్టి అంటే గెస్ట్ పిల్లల్ని ఎవరినో పెట్టి ఇంటర్మీడియట్ లోకల్గా దొరికే వాళ్ళని పెట్టి కూడా నడిపిస్తే ఉన్నాయి. పేపర్లో కూడా పెద్ద పెద్ద తాటకాయ అక్షరాల్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది. మరి ఈ వ్యవస్థ ఖరాబ్ కావడానికి ఎవరు? ఇద్దరు సస్పెండ్ చేశారు. అదర్ సార్ ఇంట్లో కూర్చుంటూ అద్భుతంగా. మరి అది ప్రతి విషయంలో గ్రాఫ్ ఇట్లా పైకి పోతా ఉంది. మన స్కూల్స్ దగ్గరికి వచ్చేసరికి ఎన్రోల్మెంట్ గ్రాఫ్ తగ్గిపోతా ఉంది. దానికి కారణమే మనమే ఆత్మపరిచయం చేసుకోవాలి. అంటే బాధ్యత, నేను ఒక్క టీచర్ని తప్పు పట్టట్లేదు. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా అంటే ఇప్పుడు అన్ని స్కీములు ఫ్రీగా కావాలా, అన్ని ఉద్యోగాలు కావాలా, గవర్నమెంట్ జాబ్ కావాలా, ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ స్కూల్. కమ్యూనిటీ చౌకీ 1,00,000 కావాలన్నట్టు మన వ్యవస్థ దిగజారుకోవడానికి కూడా చాలా కారణాలు. చాలా మంది Sir, I'm part of Yadadri. My working place is Rustapur. I was on deputation from last March. మనలో స్వయంగా మార్పు మార్పు రాంది. అంటే చిన్న సంవత్సరాలు మన దగ్గర ఉన్నప్పుడు నేను కొన్ని హై స్కూల్స్ వేసి నేను నాకు సబ్జెక్ట్ లేదు కాబట్టి నేను క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయను, ఎక్స్ప్లెయిన్ చేయను. జస్ట్ పుస్తకం తీసుకొని చదవమని చెప్తున్నాను. తెలుగు ఇంగ్లీష్ ఏది చదవలేకపోతున్నాను. మరి ఆ తప్పు ఎవరిది? కనీసం మినిమం చదవడం రావాలి కదా. వాడు ఏమవుతాడు అనేది డిఫరెంట్ తర్వాత విషయం. ముందైతే ఈజ్ కాన్ఫిడెంట్లీ ఏబుల్ టు రీడ్, అది రావాలి. అది వస్తే ఆటోమేటిక్గా వాడి లైఫ్ వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. దానికోసం ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ప్రతిసారి మీకు మీటింగ్లో పర్సనల్గా వచ్చినప్పుడు కూడా చెప్తానే ఉన్నాను, అవునా కదా. ప్రైమరీ పునాది, ఇంటికి కనుక పునాది ఎట్లా గట్టిగా ఉంటే బిల్డింగ్ ఎంత బాగుంటుందో, ఆ పునాది కరెక్ట్ లేకపోతే బెస్ట్. కాబట్టి మీదే కీ రోల్. నేను హై స్కూల్ కంటే ప్రైమరీ చాలా కీ రోల్ అని ఈ కీ రోల్. వాటికి అక్షరాల దగ్గర నుండి చదవడము, రాయడం, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఏదైనా కానీ కీ రోల్. నేను ఒక స్కూల్కి, ఆ స్కూల్ పేరు నాకు గుర్తు రావట్లేదు, చాలా రిమూవ్ చేసినా కానీ కొత్తలో పోయినా. హెడ్ మాస్టర్ అయితే 3rd క్లాస్ అమ్మాయితో మాట్లాడండి, ఓపెన్గా ఛాలెంజ్ చేసింది. అంత ఇంగ్లీష్లో మాట్లాడండి అట్లా. అంటే టీచర్ ఇంట్రెస్ట్ ఉన్న దగ్గర ఖచ్చితంగా రిజల్ట్. ఇవన్నీ మనకి ఈ ఫర్నిచర్ ఉందా, ఇంకా ఏదైనా ఉందా, వృత్తాల్లో గురుకులాలో ఎట్లా ఉండేయండి. అంటే మనకు పిల్లలు మన పూర్వం అంతా ఓపెనే కదా. ఇప్పుడు రకరకాలుగా వచ్చినాయి, ఫర్నిచర్ ఎంఓఎంబీలు వచ్చింది, ఇంకేదో వచ్చింది. ఫెసిలిటీస్ కాదు, అన్నీ ఇచ్చినాక సుఖం ఎక్కువైపోతుంది. అంటే కష్టం విలువ తెలియాలా, ప్లస్ కడుపు కాలితేనే ఆకలి రుచి అనేది తెలుస్తుంది.
కడుపు నిండుకున్నాక తినమంటే తినదు. ఇవన్నీ డిఫరెంట్, అనవసరం. మనకు కావాల్సింది పిల్లోడు, మన స్కూల్కి వచ్చే విద్యార్థి, మన సొంత పిల్లలు ఏ విధంగా అయితే మంచి పొజిషన్లో ఉండాలా, బాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఎట్లా పెట్టుకో, మన స్కూల్కి వచ్చే విద్యార్థి కూడా అంతే. ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేయమనే చెప్తున్నాను, ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేయండి. అది విత్తనం, మీరు నాటేది విత్తనం. విత్తనం ఏదైతే నాటుతారో అదే చెట్టు వస్తుంది. ఒక విత్తనం ఉండి ఇంకో చెట్టు రాదు. అట్లనే అది విత్తనాన్ని నీళ్లు మంచిగా పోసి బాగా దాన్ని కాపాడుకుంటేనే మంచిగా. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, మనందరం చూస్తున్నాం. రకరకాల ఇది అసాంఘిక కార్యక్రమాలు, ఆ 8th 9th వచ్చినప్పుడే డ్రగ్స్కి అలవాటు పడడం, రకరకాల గౌరవించకపోవడం పెద్దల్ని, అవన్నీ చూస్తున్నాం. అవన్నీ ఎక్కడ వస్తుంది? చదువు ఒకటే కాదు, లెసన్ చెప్పడం ఒకటే కాదు, మారల్స్ వాల్యూస్ కూడా నేర్పండి. చిన్నప్పటి ఉండే వాటి మైండ్లో అవి ఫిక్స్ కావాలి. మారల్స్ వాల్యూస్ ఉంటేనే వాడి భవిష్యత్తు బాగుంటుంది, మన దేశ ప్రగతి బాగుంటుంది. కాకపోతే మీరందరూ కష్టపడుతున్నారు, నేను కాబట్టి 1 2 పాత్రగా అంటే ఉంటారు. సొసైటీ అన్నప్పుడు అన్ని రకాలు సహజం, వీళ్ళే ఒక తీరుగా లేవు. మన ఇంట్లోనే ఫ్యామిలీలోనే మెంబర్స్ ఒక తీరుగా ఆలోచించాము, డిఫరెంట్గా ఆలోచిస్తాం. కాబట్టి అన్ని రకాలు ఉంటారు. కాకపోతే కోపం అయిపోయి అందరితో పాటు కలిసిమెలిసి చేసుకోవాలి. ఇప్పుడు విలేజ్లో నేను చాలా వరకు ఏంటంటే టీచర్లు ఉంటేనే మేము పిల్లల్ని పంపిస్తాం. మన డిపార్ట్మెంట్ ఉంటుంది, పిల్లలు ఉంటే టీచర్ పంపిస్తాం. అది వయసు వరుస అయిపోతుంది. పిల్లల్ని పెంచండి, ఆటోమేటిక్గా స్టూడెంట్స్ వెళ్ళకపోతున్నారు సార్, టీచర్స్ లేక పంపండి మేము చెప్తానే ధైర్యం మాకు లేదు సార్. నాకు చాలా మంది ఇప్పుడు ప్రెషర్లు అదే, కానీ ఇష్టంతో చేస్తారు. జాబ్ నేను ప్రకారంగా ఏదైనా మనకు ఓన్లీ ఈ లెసన్లు అంటే నేను ఈ ట్రైనింగ్ క్లాసు ప్రధాన ఉద్దేశం ఏంటంటే దాంట్లో ఉన్నది అందరూ మీకు తెలిసిన విషయమే, కంటెంట్ చెప్తున్నారు, డిఆర్పీలు మంచిగా చెప్తున్నారు. మీకు కావాలంటే మీకు తెలిసిందే, తెలిసినా కూడా ఇంకా నేర్చుకోవచ్చు. లేదా మీలో ఎవరన్నా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటే రండి, వచ్చి చేయండి, మీ బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్పండి. ఈ వేదిక ఏంటంటే మీ బెస్ట్ ప్రాక్టీసెస్ నలుగురికి తెలియాలి. తెలిస్తే దానివల్ల మీరు మీ స్కూల్లో ఇంప్లిమెంట్ అవుతారు, మనకు మంచి రిజల్ట్. వాళ్ళు చెప్పేది మేము వింటామంటే కాదు, మీరు రండి, పిల్లలతో కూడా అట్లనే ఆ విధంగా చేయండి, యాక్టివిటీ చేయండి. ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్ ఏదో యాక్టివిటీస్ ఉంటాయి, వారికి ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. నేను కొన్ని వీడియోలు చూసాను, సార్లే చూసా, ఇంకా వేరే వాళ్ళే కూడా చూసా. ఆడిస్తూ పాటిస్తూనే పాఠాలు నేర్పిస్తారు, అది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. మన వైపు అటాక్ కావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఫాలో కానీ ఒకరోజు చూద్దాం, మీరు ఓపిక ఉందంటే సార్తో కూడా చెప్పిద్దాం, సార్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పిద్దాం, లేదంటే ఇంకెవరన్నా చెప్తా అంటే ఇంకా ఎఫెక్టివ్ చెప్తా అంటే మీరు చేసే ఫాలోస్ మీరు చేస్తున్నాము, అది కూడా విందాం, చేద్దాం, నేర్చుకుందాం అంతే. అంతేగాని ఆ విషయాలు ఎవరిని నిందించారు. సొసైటీలో ఇది కామన్, అన్ని రకాలుగా ఉంటుంది, ఎవరిని నిందించే ప్రసక్తి లేదు. కాబట్టి ఎవరిని మనం తప్పు పట్టదు, గవర్నమెంట్ కానీ ఆఫీసర్స్ కానీ మనకి మనం కూడా తప్పు పడతాం. పాజిటివ్ వేలా చక్కగా ఇంకా ఎక్కువ ఎట్లా మెరుగుపరచాలి. ఇప్పుడు మీరు అన్న రిజల్ట్ వచ్చింది వాస్తవం, మీలాగా నాకు కూడా $1000 క్వశ్చన్ కడుపు దించుకుంటే జిల్లా 28వ ప్లేస్లో రావడం ఏంటి? ములుగు జిల్లాలో లేకపోతే ఇంకేదో వేరే రూరల్ జిల్లాలో ఎంత ఫాస్ట్ వస్తుందా? నేను ఏ సమాధానం చెప్పాలి సార్? చెప్తా. ఐఏబీ ప్యానల్స్ వచ్చినాయి, సినిమా చూస్తే విజువల్స్ ఎట్లా మనకు మైండ్లో గుర్తుంటాయో ఐఏబీ ప్యానల్స్ వల్ల విజువల్స్ గుర్తుండిపోయినాయి. దానివల్ల కొంచెం ఇంప్రూవ్ అయింది, ఒక కారణం. రెండో కారణం అందరికి ప్రమోషన్స్ ఇచ్చింది, అన్ని సబ్జెక్ట్ టీచర్స్ ఫిల్అప్ సఫిషియెంట్ ఉన్నారు, అవునా? మూడో కారణం హెడ్ మాస్టర్స్ కూడా వచ్చిండు, అన్ని ఫిల్అప్ అయితే ఎంఈఓలు వచ్చిండు, కొంచెం ఫోకస్ పెరిగింది. ప్లస్ నేను వచ్చిన దగ్గర నుండి టీచర్లకు కానీ పిల్లలకు కానీ నేను చెప్తూ వచ్చాను, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ చేయండి, వీక్ ఉన్న వాళ్ళకి కాన్సన్ట్రేషన్ చేయండి, చెప్పండి. ఆన్లైన్ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ చెప్పాము, ఆన్లైన్ క్లాసెస్. నేను చెప్పినందుకో ఏదో భగవంతుని వల్లనో టీచర్లు మాత్రం సపోర్ట్ చేస్తారు. అన్ని కలిసి వచ్చినాయి, అల్టిమేట్ గా రిజల్ట్ బాగుంది. అది ఇప్పుడు ఇది వచ్చింది దేనికి? మనకి ఎన్రోల్మెంట్ పెంచుకోవడానికి కూడా ఇది ఒక అవకాశం. దీన్ని గట్టిగా తీసుకెళ్ళాలి. ఏ విధంగా వచ్చింది ఇంపార్టెంట్ గా వచ్చింది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఒకటే అంటారు, నేను కూడా వాస్తవం అది. 10th క్లాస్ ఫెయిల్ అయితే వాడు ఇంకా విలేజ్ లో ఇంకా వరసగా ఆల్రెడీ సోషల్ మీడియా అవి సెల్ ఫోన్లు వచ్చి ఖరాబ్ చేస్తున్నాయి, ఇంకా వరసగా తయారు. అదే పాస్ అయింది అనుకో,
పేరెంట్స్ కూడా అరే మా వాడు పాస్ అయిన మంచి మార్కులు వచ్చి ఇంటర్మీడియట్ పంపాలా, ఐటీఐలో చేయించాలా లేదా పాలిటెక్నిక్ చేయించాలని వాళ్ళకు కూడా దృష్టి వస్తుంది. వాడు అటు డైవర్ట్ ఆడి వెనక వేరే వాళ్ళు పరిచయం అయిపోయి చేసి తీసుకొని వాడి స్టైల్ని వాళ్ళు మార్చుకునే అవకాశం, పరిసరాల ప్రభావం మారుతుంది. అది కూడా ఒక కారణం, అది కూడా మంచి కారణం. విలేజ్లో ఉండి ఖరాబ్ కావాలా, బయట పోయి బాగుపడాలి చెప్పండి కదా. సరే ఉంటే ప్రతి విషయంలో ప్లస్ ఉంటూనే ఉంటుంది. కాకపోతే పాజిటివ్ని మనం తీసుకోవాలి, నెగటివ్ని ఎక్కువ పాజిటివ్గా మార్చుకొని చేస్తేనే మనం బాగుంటుంది. అందరూ రాకపోతే గట్టిగా డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా అలా చెప్పుకుంటా మళ్ళీ ఒకసారి ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఏది కావాలన్నా కానీ తరగతి కదా. ఇది కాకుండా డైరెక్ట్ డాక్టర్ కాదు, డైరెక్ట్ ఐపీఎస్ కాదు కదా. ఓపెన్ స్కూల్ వచ్చినాయి, అలా కూడా చదివే అదేనా. తరగతి గదిలోనే విద్యార్థి భవిష్యత్తు నిర్ణయించాలి. మనం 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్లో వెనక్కి తిరిగి చూస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ సాటిస్ఫాక్షన్ ఎట్లా కలగాల, మనం 10 మంది 100 మందిని తయారు చేస్తే మంచి పొజిషన్లో ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ మించింది వేరే లేదండి. లక్షల కోట్లు ఇచ్చినా లక్షలు ఇచ్చినా అది ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో ఒక సమస్య, ఇది ఎవరో తీసుకోపోతారు, మళ్ళీ ఎవరికో రకరకాలు ఉంటుంది. అదే ఇదైతే సాటిస్ఫాక్షన్, హ్యాపీగా ఉంటాం, మెంటల్ పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. ఈరోజు బయట అంతా కల్తీ, హాస్పిటల్ చుట్టూ తిరగాల. మరి అది ఎందుకు వస్తుంది? ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్ మారల్స్ లేకనే వస్తుంది. మారల్స్ వాల్యూస్ లేక వస్తుంది. ఎడ్యుకేషన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, మారల్స్ వాల్యూస్ కూడా ప్లస్ మనం సాటిస్ఫై బాగుండాలంటే హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి పెంచాలి, మనం తయారు చేయాలి. అది మీ చేతిలో కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే చేయగలుగుతారు, ఇంకెవరు చేయలేరు. ఉపాధ్యాయుడు మాత్రమే. అది గుర్తుపెట్టుకొని మనకే మనం మారుతాం, చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే బాగా కలిగితే ఈజీలోనే